వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. గుడివాడ పట్టణంలో బార్ అండ్ రెస్టారెంట్లపై ఎక్సైజ్ అధికారుల దాడులు. ఉదయం నుండి బార్ల వద్ద తనిఖీలు చేపట్టిన సిఐ వెంకటరమణ 24 గంటలు యథేచ్ఛగా మద్యం విక్రయాలు చేస్తున్న బార్లపై కేసులు నమోదు చేసిన ఎక్సైజ్ అధికారులు. నూతన సంవత్సర వేడుకల ముసుగులో నిబంధనలు అతిక్రమిస్తే బార్లు, వైన్ షాపులపై చర్యలు తీసుకుంటామన్న ఎక్సైజ్ సిఐ. నా పేరు వెంకటరమణ, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గుడివాడ. ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మా డైరెక్టర్ ఆఫ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విజయవాడ మరియు మా డిప్యూటీ కమిషనర్ విజయవాడ వారి ఆదేశాల మేరకు ఎక్కడా కూడా ఏ విధంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి ఉదయం నుంచి కూడా బార్లు కానీ షాపులు కానీ మార్నింగ్ సేల్స్ అంటే టైం దాటి వాళ్ళు ఏమైనా చేసినట్లయితే కనుక అలాంటి సేల్స్ ఆపడం, నైట్ కూడా వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన టైం వరకు ఆ పర్మిషన్ దట్ చేస్తే కనుక అవి కూడా ఆపడము, తర్వాత అక్కడ తాగించడము అట్లాంటి ఏం జరిగితే కనుక అవన్నీ ఆపడం జరుగుతుందండి. అదేవిధంగా ఫంక్షన్ హాల్స్, లాడ్జ్లు, ఖాళీ ప్రదేశాల్లో కూడా ఎవరైనా యజమానులు ఈ మధ్యన తాగించడం, పార్టీలు చేయడం జరిగితే కనుక ప్రభుత్వ అనుమతులు మీరి జరిగినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. అందుకని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇలాంటి సమాచారం మాకు అందించాల్సిన కోరుచున్నాను. సమాచారం అందించిన వివరాలు గోప్యంగా ఉంచుతామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇప్పుడు ఏమన్నా దాడి ఇప్పుడు మీరు తనిఖీలు చేశారు కదా, అటు ఏమన్నా జరిగినాయా, ఏమన్నా ఉన్నాయా? అలా లేదండి, అంటే మార్నింగ్ సేల్ తాగడానికి వచ్చే వాళ్ళని ఆపి షాపులు తీయకుండా చేయడం జరిగింది. షాపులు, బార్లు కూడా ఓపెన్ చేయకుండా చేయడం జరిగింది. అలాగే ఈ దాడిని కొనసాగిస్తాము. ఎవరు కూడా ఇక్కడ ఎలాంటి తాగించడము, పార్టీలు ఏర్పాటు చేయడం కూడా ఈ జనవరి 1 సందర్భంగా చేయకూడదని చెప్పి తెలియజేస్తున్నాను.